ఒక మాట సార్, పొలిటికల్ కాంప్లెక్షన్ లో బీఆర్ఎస్ ఒక మార్పు గురి కావాలి సార్. ఏదో ఒక రోజున కేటీఆర్ తన మోరల్ రెస్పాన్సిబిలిటీని గుర్తించి ఇక నేను సరిపోయింది, ఇప్పటి వరకు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా, నేను పక్కకు జరుగుతా, నా స్థానంలో ఒక బలహీన వర్గాల వాళ్ళకి, ఒక ఎస్సీకి, ఒక దళితులకి ఆ అవకాశం ఇస్తానని హుందాగా పక్కకు తప్పుకొని ఒక వాళ్ళ నేతృత్వంలో, అంటే అందరిది ఈ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా కూడా రోజు రోజుకు బలపడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ అంటే ఓన్లీ దొరల పార్టీ అని, నాలుగు పత్తాలే ఆట ఆడుతున్నాయి, తద్వారా ఏం సాధించేది ఉండదండి. దీనివల్ల ఇప్పుడు ప్రకాష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు బీఆర్ఎస్ లో మేధావులకు కానీ నిజాయితీ పరులకు కానీ ఏం కుదవలేదు. కానీ వాళ్ళ మాటలన్నీ అరణ్య రోదనం అవుతున్నాయి. ఇప్పుడు ప్రకాష్ గారి మాటను కేటీఆర్ పట్టించుకుంటాడా? ఎంత అహంభావి, ఎంత నీచమైన వ్యవహారాలు చేస్తా ఉన్నాడు అసలు. ఒక్కసారన్న విచక్షణ అనేది లేకుండా, ఇవాళ జన్మదిన సందర్భం లేదా అనండి. ఇప్పుడు సమయ సందర్భాలు లేకుండా వివాదాలను చెలరేకెత్తేసి చెత్త వ్యవహారాలు చేసి అసలు ప్రజలకు వీళ్ళు దగ్గరయ్యే పని ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి కదా. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను చాటేటప్పుడు కూడా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. తద్వారా ఆ కార్యక్రమాల నుంచి లాభం పొందిన వాళ్ళు కూడా ఈ కేటీఆర్ వ్యవహార శైలిని చూసి చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ కేటీఆర్, ప్లీజ్ కైండ్లీ హ్యావ్ రిస్ట్రెంట్ ఆన్ యువర్ టంగ్. యూ డోంట్ ప్లే ఎ డామినెంట్ రోల్, యూ ప్లే ఫ్రమ్ బిహైండ్ ది కర్టెన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా రోల్ చేసినాడు, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యూస్ టు కండక్ట్ ది అఫైర్స్ ఫ్రమ్ బిహైండ్ ది స్క్రీన్. మేము చూసేవాళ్ళం చాలా విషయాలు. ఆ కేవీ నారాయణరావు గారి ఛాంబర్ లో ఉండి చాలా చాలా రాజకీయాలు చేసేవాళ్ళు. ఈయన ఎంత ఎక్కువగా ముందు కురికొస్తాడో అంత ఎక్కువగా బారాసాకు నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. వింటే వాళ్ళ ఇష్టం, వినకుంటే వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ శరత్ గారు, సీతారాం నాయక్ గారు, కత్తి వెంకటస్వామి గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తానికి కేసీఆర్ 72వ జన్మదినం ఇవాళ జరుపుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర ఆయన పోషించారు, కీలక పాత్ర. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి భారత రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలని తెలంగాణకు అనుకూలంగా జైగొట్టించారు. తర్వాత పాలనలో కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, గొప్ప వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఒక రోల్ మోడల్ తెలంగాణను మిగతా రాష్ట్రాలు ఫాలో అయ్యే విధంగా చేశారు. సరే, జాతిపిత ఇవన్నీ కాంట్రవర్సీస్ పక్కన పెడితే చరిత్రలో కేసీఆర్ ఒక యుగ పురుషుడిగా అయితే ఖచ్చితంగా నిలిచిపోతారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఇక మా జాతిపిత కేసీఆర్ అంటూ వాడవాడలా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో మాట్లాడిన కేటీఆర్ జాతిపిత అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మాది నీతి రీతి కలిగిన జాతి, నీదేం జాతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కామెంట్స్ తో జాతిపిత అంశంపై మరోసారి చర్చ సాగుతోంది. తెలంగాణ జాతిపిత అంశంపై అసలు వివాదం ఎందుకు, కేటీఆర్ మాటలను ఎలా చూడాలి, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్ భరత్, సో మళ్ళీ జాతిపిత మీరు వైరల్ చేసిన ఈ టాపిక్ మళ్ళీ వైరల్ అవబోతుందేమో. అంటే నేను కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎవరికి రాను జాతిపిత అని. సో ఒకసారి కేటీఆర్ ఏమన్నారో విందాం. కేటీఆర్ ఏమంటున్నారో ఒకసారి ప్లే చేయండి. ఏ జాతికి నువ్వు జాతిపిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది, సమ్మక్క సారలమ్మల జాతి మాది, సర్వాయి పాపన్న జాతి మాది, దొడ్డి కొమురయ్య జాతి మాది, వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. బానిసకొక జాతి కాదు, తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషమున్న భూమి పుత్రుల జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. 2 జాతులున్నాయి తెలంగాణలో,
ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో, ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా